ఇది వచ్చేసి మన హీటర్ పోల్స్ ఇవి. ఈ రెండింటి కనెక్షన్లు తీసేసి చెక్ చేసుకుంటే సిరీస్ ఉంటే సిరీస్తో చెక్ చేసుకోవచ్చు, లేదా కంటిన్యూటర్ ఎలక్ట్రిక్ షాప్లో కంటిన్యూటీ టెస్టర్ అంటే ఇలా దొరుకుతుంది. ఇది కంటిన్యూటీ టెస్టరు. ఇలా ఉంటుంది. బయట ఇది పెట్టైనా మీరు టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇది కంటిన్యూటీ టెస్టర్. ఇది పెట్టి టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో వచ్చేసి హీటర్ ప్రాబ్లం ఉంది. ఈ హీటర్ ఏదైతే ఉందో ఈ హీటర్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇది మనం రీప్లేస్ చేస్తే సరిపోతుంది. చేద్దాం. ఇవి మన స్పానర్, బాక్స్ స్పానరు. ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ అయిపోయింది. ఈ థర్మోస్టాట్ వైర్లు, ఇవి థర్మోస్టాట్ వైర్లు. ఇది హీటర్ పోయింది. ఈ హీటర్ కొత్తది. మా దగ్గర అన్ని ఎలక్ట్రికల్ ఐటమ్స్ రిపేర్ చేస్తాము. మీరు ఎప్పుడైనా ఏదన్నా డౌట్ ఉన్నా కాల్ చేయొచ్చు. మా నెంబర్ ఉంటుంది. ఫోటో పంపించేసి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేసిస్తాము. ఏ ప్రాబ్లం ఉన్నా ఫోటో చూపించినా దాంట్లో ఏం ప్రాబ్లం వచ్చిందో అని కూడా చెప్తాము. ఏం డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాము. ఎప్పుడైనా మీకు కాల్ చేయవచ్చు. మా నెంబరు మన ఫ్రైర్ ఫిట్టింగ్ అయిపోయింది. ఈ హీటర్స్ కొత్త హీటర్ మార్చాము. కనెక్షన్ కూడా ఇచ్చేసాము. ఇంకొకటి వచ్చేసి న్యూట్రల్. ఇది వచ్చి ఫేస్ థర్మోస్టాట్ నుంచి వస్తుంది. మనకు దీంట్లో నుంచి కవర్ చేసేసి కంట్రోల్ అవుతుంది. ఒక లైట్ అయితే వచ్చింది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. హీట్ కూడా వచ్చేసింది. టచ్ చేస్తే కాలుతుంది. ఓకే. మీ టెంపరేచర్ మనం ఇక్కడ నుంచి ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకుంటే ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. చూడండి, స్మోక్ వస్తుంది. హీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.